హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అసలు ఈ రక్షాబంధన్ ఎందుకు చేసుకుంటారో తెలుసా? ప్రతి ఇంటి ఆడపడుచు తన అన్నదమ్ముళ్ళు ఎప్పుడూ ఎల్లవేళలా సంతోషంగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో చాలా బాగుండాలని తలుచుకొని ఈ రక్షని కట్టడం జరుగుతుంది. దీన్నే రాఖీ పండగగా జరుపుకుంటారు. ప్రతి ఆడపడుచు చాలా సంతోషంగా వాళ్ళ అన్నదమ్ములతో కలిసి జరుపుకునే పండగ ఇది. ఇదైతే చాలా ఇష్టం నాకు. చాలా బాగా జరిగింది ఈసారి మా ఇంట్లో రాఖీ పండగ. మీరు చూసేయండి. ఇప్పుడే మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చి మా తాతయ్యకి, మా డాడీకి, ఇంకా మా తమ్ముడికి, నాతో పాటు కూడా రాఖీ కట్టారు. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ కట్టాము. మా తమ్ముడైతే ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉంటాడు. ఫుల్ కామెడీ చేస్తాడు వాడు. వాడైతే స్పెషల్ గిఫ్ట్ తెచ్చాడు నాకు సర్ప్రైజ్గా. ఇదే నా గిఫ్ట్. మీరు నాకేం గిఫ్ట్ ఇచ్చారో మీరే గెస్ చేయండి. అదేంటో నేనే వీడియో లాస్ట్కి చెప్తాను. మా అత్తయ్య రాఖీ కట్టడం కూడా అయిపోయింది. ఇంకా మేమందరి దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. మా తమ్ముడు మా వదిన దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. అలాగే నేను కూడా తీసుకున్నాను. అది నాకు ఫ్రెండ్ కమ్ వదిన. మేమైతే ఇప్పటికీ ఫుల్ ఆడుకుంటాము. ఇక్కడ మాది అయిపోగానే మేము మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా మమ్మీ రాఖీ కూడా కట్టింది. ఇక్కడ కూడా చాలా ఫన్గా అయ్యింది మా ఫెస్టివల్. చాలా జోక్స్ వేస్తూ సరదాగా చేసుకున్నాము మేము. మా మామయ్య వాళ్ళు మంచి గిఫ్ట్ చేశారు మా మమ్మీకి. ఈ రాఖీ చాలా బాగుంది కదా, ఇందాక పెట్టిన పిక్. అలాగే మా మమ్మీ మా చక్రీ బావకు కూడా రాఖీ కట్టింది. మీరే చూసేయండి. తర్వాత మేము మా ఇంటికి వచ్చేసాము. Bye friends, thanks for watching. Like, share and subscribe.